చిన్నగా ఒక 5 నిమిషాలు ఓపిక పడితే నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొట్టమొదట ఇంత చక్కగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో పోరాటాల కిలా యావత్ భారతదేశానికే వెలుగునిస్తున్న గోదావరికని పట్టణంలో ఇంతమంది అక్కలను ఇంతమంది అన్నలను చేరదీసి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాన్ని వాళ్ళందరికీ వివరించడానికి ప్రయత్నం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు అర్థమైంది, ఆకలి అయితే అన్నం మెతుకులు తినాలి, అందుకొరకే అన్నలు చాలామంది కూడా ఆ పరదాల వెనక నిలబడ్డారు. ఈ ఆకలి మనకు కొత్త కాదు. కొత్త పాత చెప్పండి, 2000 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాం. ఆకలి అయినప్పుడల్లా అక్కడిక్కడ అన్న మెతుకులు దొరికితే అన్న మెతుకులు తిన్నాం, ఆకులు దొరికితే ఆకులు తిన్నాం, అరువులు దొరికితే అరువులు తిన్నాం. పాత రోజుల్లో అయితే మట్టి దుబ్బ కూడా పుట్టిండ్రు మన తాతలు అవ్వడు. ఆకలి అయితే ఇలా కొత్త కాదు. కానీ స్వేరోయిజం వచ్చిన తర్వాత ఆకలి అయితే అన్న మెతుకులు కాదు, అక్షరాలు మాత్రమే తింటామని ఈరోజు మా బిడ్డలు అంటున్నారు. లంచ్ ఒక గంట లేదైతే పోయేది కాదు. ఆకలి లేకుండా తిండి లేకుండా బతుకుతున్న తల్లిదండ్రులు లక్షలాది మంది, కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మా బిడ్డలు మీకన్నా గొప్ప కావాలి. మా బిడ్డలు రేపు ఎన్టీపీసీ, ఎంపీ అవుతారు, సింగరేణి ఎంపీ అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు అని తల్లిదండ్రులు ఫస్ట్ ఉండని తల్లి బిడ్డలు చదివిస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు మాకు టీవీ లేకపోయినా పర్వాలేదు, మాకు మనసు మమత సీరియల్ లేకపోయినా పర్వాలేదు, చిన్నది పెళ్లి కూతురు లేకపోయినా పర్వాలేదు, మా టీవీకి కేబుల్ కనెక్షన్ లేకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డలు అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలని అంటున్నారు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే నిన్న రాత్రి మన 5 మంది బిడ్డలు, అమ్మాయిలు, స్కూలీల బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులను నేను కలిశానండి. వాళ్ళ తల్లిదండ్రులకు శాలువతో సత్కరిస్తామని మా ఆఫీస్కు పిలిపిస్తే ఒక తండ్రికి చెప్పులు లేవు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంటది. కానీ ఆ బిడ్డలు 5 మంది 18 గంటలు విమాన ప్రయాణం చేసి అమెరికా పోయింది. గట్టిగా చెప్పండి కొట్టండి, ఆ తల్లిదండ్రులకు తప్పకుండా కొట్టండి. ఈరోజు మీ దాంట్లో ఎంతమంది అమెరికా పోయిన ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది పోయారు? పోలేదు. ఈరోజు మీ దాంట్లో ఎంతమంది రష్యా పోయిన చేతులు ఎత్తండి. ఎంతమంది ఈజిప్ట్ పోయిన చేతులు ఎత్తండి. ఎంతమంది చైనా పోయిన చేతులు ఎత్తండి. చైనా ఎవరు పోవాలనుకోరు. ఇప్పుడు ఎంతమంది చైనా పోయిన చేతులు ఎత్తండి. ఎవరు పోలేదు. కానీ వందలాది మంది మన బిడ్డలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతోనే వందలాది మంది మన బిడ్డలు, అమ్మాయిలు ప్రత్యేకించి ఒక్క ఎస్కాట్ లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా ఇంతమంది మా శ్రీరామిత్రుడు కన్న శ్రీశైలం గారు, మన కల్లూరి శ్రీశైలం గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎన్టీపీసీలో ఒక బిడ్డకు విమానాన్ని నడిపే అవకాశం వస్తే తండ్రి ఇంట్లో వేసి నువ్వు ఎవరితో ఎగిరిపోతావో బిడ్డ, నేను పంపించాను, నేను ఎవరైనా ఎత్తుకపోతాడు అని చెప్పి ఇంట్లో పడేసాడు. ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉన్న విషయం తండ్రికి తెలియదు. సెల్ ఫోన్లో మాకు మెసేజ్ పెట్టగానే మా హీరోలందరూ పోయి ఆ బిడ్డను రక్షించాడు. మరి ఒకవైపు నిజామాబాద్లో రాజా అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా విమానం నడిపే పైలట్ అవకాశం వస్తే తండ్రి ఊరు తిరిగి ప్లంబర్గా పనిచేస్తాడు. ఊరు తిరిగి 100,000 రూపాయలు తీసుకొచ్చి బంధువుల దగ్గర పోయి అప్పు చేసి
అక్కడ చేసి ఇక్కడ చేసి ఈరోజు తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో శ్రావ్య ఒక పైలట్ గా శిక్షణ పొందుతున్నది. గట్టిగా చెప్పండి. నేను వరుణ్ కుమార్ గారితో, సభ్యులతో, సభాధ్యక్షుల వారితో నేను అంటున్నాను, మా పెద్దలు గౌరవనీయులు శ్రీ మాతంగి నర్సయ్య గారు నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు వారు మేడారం ఎమ్మెల్యే. వారి సంవత్సరాల మీదుగా చాలా కార్యక్రమాలు చేశాను. వారితో నేను వరుణ్ కుమార్ గారితో పెద్దలకు అందరూ అంటున్నాను, 40 సంవత్సరాల నుంచి మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనని పేదరికం నుంచి విముక్తి చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తారా? రాలేదు. ఆయన చేయగలిగినంత చేసిండు. మనకు రాజ్యాంగం ఇచ్చాడు, మనకు ఒక బోధించు అన్నాడు, సమీకరించి పోరాడండి అన్నాడు. అన్నిటికంగా ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట చెప్పిండు, నా జీవిత సంఘర్షమే నా సందేశం అన్నారు. నేను జీవితంలో ఏ విధంగా అయితే ఈ స్థాయికి వచ్చానో అదే నా సందేశం, ఆ మాట పట్టుకొని పోటీ అన్నారు. ఈరోజు మా ఇళ్లలో అందరూ కూడా పొద్దులు లేస్తేనే ఇక్కడ మనం అందరూ కూడా జేపీమన్నారు, మీరందరూ జేపీమన్నారు. నేను వాపసు నేను వస్తుంటే అంబేద్కర్ బొమ్మకు పూలదండ వేసినది. చాలా సంతోషం. మీ అందరి ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో బాబాసాహెబ్ బొమ్మను చేతులెత్తాడు? చాలా తక్కువ మంది చెప్తున్నారు. అదే సమస్య. చాలా సంతోషం, ఇది సంతోషం. అదే సమస్య. బయట మేము జేపీ అంటాం, సాయంత్రం కానీ జేపీ అంటున్నా. అదే సమస్య. గోదావరి కని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ కూడా ఎవరో టైర్ కూడా మైన్స్ నుంచి మనుగురు దాకా ఏం జరుగుతుంది నేను సాయంత్రం కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సండే రోజు పేడే రోజు నాడు చెరువుల దగ్గర, వాగుల దగ్గర, వంకల దగ్గర ఎన్ని యాగలు జరుగుతాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇక్కడ అనవసరం. కానీ మన సంస్కృతి మారాలని మిత్రులారా. ఎల్లమ్మ పేరు మీద నిన్న ఒక తండ్రి వస్తాడు నా దగ్గరికి వచ్చి, మా ఊర్లో ఎల్లమ్మ చేస్తున్నాము, మా బిడ్డను తీసుకుపోవాలి, ఒక 10 రోజులు పెట్టుకుంటాం. మాకు పొలాల అమావాస్య ఉన్నది, ఒక 10 రోజులు పెట్టుకుంటాం. అరే భయ్, 2000 సంవత్సరాల నుంచి ఇవే పండుగ చేస్తున్నాం. అందువల్లే ఊరు బయటనే మిగిలిపోయినా. నేను వీరవంక మండలంలో మామిడాలపల్లి గ్రామానికి పోతే మామిడాలపల్లి గ్రామ పెద్దలు అంటారు, అయ్యా ఈ ఊరు వాళ్ళందరూ కుట్ర చేసి మా నీడ ఈ ఊరి మీద పడకూడదని కుట్ర చేసి మమ్మల్ని 3 కిలోమీటర్ల దూరంలో పెట్టిండ్రు అని అన్నారు. చెప్పండి, కొట్టకండి, ఏడవాలి. ఇదే సమస్య. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఇదే. ఎక్కడ చప్పట్లు కొట్టాలి, ఎక్కడ చప్పట్లు కొట్టకూడదు, ఎక్కడ సిగ్గుతో తలవంచుకోవాలి, ఎక్కడ రక్తం మరగాలి అన్న విషయం మీద ఒక విచక్షణ ఉండాలి భయ్. అప్పుడు ఆ పెద్ద అక్కడ ఒక యువకుడు అన్నాడు, సార్ మా బాబు చెప్పింది నిజమే, మా బాబు చెప్పింది నిజమే, కానీ ఊరోళ్ళకి ఒక విషయం తెలియదు సార్, మా గుండెల్లో కణ కణాన నర నరాన బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం ప్రవహిస్తున్నది. మేము ఊరి మధ్యలో మమ్మల్ని రానివ్వకపోతే ఇక్కడ నుండి ఒక్కడే దెబ్బకు ఆకాశం వైపు మేము పోతాం సార్, రాకెట్ ఎక్కిపోతాం అని ఆ యువకుడు అన్నాడు. అలాంటి యువకులను, అలాంటి యువతులను, అలాంటి బిడ్డలను గర్భం నుంచే పెంచండి భయ్, గర్భం నుంచే పెంచండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పుస్తకాలు చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మాత్రమే కాదు, అందరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీవిత చరిత్ర చదవండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీవిత చరిత్ర చదవండి, థామస్ అల్వా ఎడిసన్ గురించి చదవండి, ఇంకా ఎంతో మంది మహనీయులు, సివి రామన్ గురించి చదవండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చదవండి, మార్టిన్ లూథర్ కింగ్ గురించి చదవండి, వీళ్ళందరి గురించి మేడం క్యూరీ గురించి చదవండి. పిల్లలకు స్వతంత్రం ఇవ్వండి, పిల్లలతో మాట్లాడించండి, పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించండి. కష్టపడైనా సరే పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంపించండి. పిల్లలు మీ కళ్ళ ముందర ఉంటే సంబరపడాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ నుంచి దూరంగా కూడా పిల్లలు పోవాల్సి ఉంటుంది. పిల్లలు ఈ నగరం దాటాలి, ఈ రాష్ట్రం సరిహద్దు దాటాలి, దేశ రాజధానికి పోవాలి, అక్కడ నుండి ప్రపంచ సరిహద్దులు కూడా దాటాలి. అవసరం అనుకుంటే వేరే కాలం పోయేటట్టు కూడా పిల్లలను తయారు చేయండి మిత్రులారా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నిసార్లు ఏడవలేదు, ఎన్నాళ్ళు నా జాతి ఈ మురికి కాలంలో ఉండే మురికిని తీస్తారు, ఎన్నాళ్ళు నా జాతి ఈ దెబ్బ తగిలించుకుంటారు, ఎన్నాళ్ళు నా జాతి ఎన్నడూ తను దింపుతూనే ఉంటారు అని బాబాసాహెబ్ ఏడ్చాడు. ఇంకా ఎన్ని రోజులు మనం ఇట్లా తను దింపుకుంటూనే ఉంటారు. దీనికి అంతటికీ ఒకటే మంటున్నది, అదే చదువు 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 చదువు. మనోళ్ళు ఎంతసేపు మేము ఆఫీసులలో కూర్చుంటే వస్తేనే వంగి నడుస్తాడు, రాగానే మనం ఓడేస్తుంటే బాంచను కాలు మోస్తాడు, బాంచను కాలు మోస్తాడు. అరే ఎన్ని రోజులు అంటారు పై బాంచాను, రాగానే చెప్పులు నడుస్తాడు.
ఊ అంటే చెప్పులు ఇస్తారు. మా ఆఫీస్ ముందర ఒక బోర్డు పెట్టాం. ఆ బోర్డులో ఇక్కడికి వచ్చిన వాడు ఎవరు కూడా వంగి నడవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాడు ఎవరు కూడా చెప్పులు విడిచి రానక్కర్లేదు. చెప్పులు వేసుకునే రాడు. మా ఇంట్లోకి వస్తే కూడా చెప్పులు వేసుకున్నారండి. మూడవది, ఇక్కడికి వచ్చిన వాడు ఎవరు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. న్యాయం, ధర్మం నీ హక్కు. నువ్వు మాకు పనులు చేస్తున్నావా? నువ్వు ఇచ్చే జీతంతో నేను బతుకుతున్నా. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు బానిసగా బాధ్యతలో కాలు అంటే నాలుగోది, నువ్వు ఇక్కడికి వచ్చి నీకు కావాల్సిన పని కోసం నాకు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. కాళ్ళు మొక్కకుండా నేను ఆత్మగౌరవంతో నీ సమస్య చెప్పు. అలాంటి ఒక గొప్ప సంస్కృతి తల్లి తండ్రి ఇద్దరు కలిసి బిడ్డలకు నేర్పించండి. చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒక స్కూల్లో ఈ కోల్పేటలో ఉండే ఒక స్కూల్లో ఒక విషయం చెప్తాను. ఒకరోజు పిల్లలందరి ట్రంక్ పెట్టాలని చెక్ చేస్తే అన్ని గుట్కా పాకెట్లు దొరికినాయి. ఇంకో కీటాక్ చెక్ చేస్తే అందులోనేమో లిక్కర్ బాటిల్ దొరికినాయి. పిల్లల వాళ్ళ వయసు ఎంత? 9వ తరగతి, అంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల బిడ్డలకు గుట్కా పాకెట్లు తీసుకోవాలని చెప్తున్నది ఎవరు? 13 సంవత్సరాల బిడ్డల కీటాలలో చిన్న చిన్న లిక్కర్ బాటిల్ పెడుతున్నది ఎవరు? దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ విషయం మీద మనం ఆలోచించాలి. లిక్కర్ తయారు చేస్తున్నది ఎవరు? లిక్కర్ అమ్ముతున్నది ఎవరు? లిక్కర్ తాగుతున్నది ఎవరు? జీవితాంతం బానిసగా బతుకుతున్నది ఎవరు? ఈ కల్చర్ మారాలంటే మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాట అంటే ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాల కావాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఒక టీచర్ కావాలి. ప్రతి భార్య ఒక భర్త మార్గదర్శులుగా మారాలి. మన ఇళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు సావిత్రిబాయి పూలే బొమ్మ, ఎంతో మంది మహనీయులు గొప్ప గొప్ప సైంటిస్టుల బొమ్మలు మన ఇళ్లలో పెట్టుకోవాలి. తల్లి వంట చేసినప్పుడు పిల్లలకు గణిత శాస్త్రం చెప్పాలి. తండ్రి పిల్లలతో ఆడుకోవాలి. తండ్రి పిల్లల కోసం చదవాలి. చదువు రాకపోతే చదువు నేర్చుకోవాలి. డిగ్రీ మధ్యలో పనిచేస్తే ఓపెన్ డిగ్రీ కట్టాలి. డిగ్రీ అయిపోతే పీజీ చేయాలి. పీజీ చేస్తే పిహెచ్ చేయాలి. అన్ని ఓపెన్ చేసి మొత్తం కూడా ఈ గోదావరి ప్రాంతం విజ్ఞాన ఖనిగా మారేంత వరకు కూడా చదువుకుంటున్నారు. మన బస్తీలకు అంజన బస్తీ అని పేరు తీసేసేయండి. హరిజన వాడు తీసేసేయండి. దళిత తీసేసేయండి. ఓన్లీ గొప్ప గొప్ప పేర్లు పెట్టండి. మా ఊర్లలో మా పిల్లలకు చాలా చోట్ల అక్కలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని భాషలు మాట్లాడలేను. దుర్మార్గమైన భాషలు, దుర్మార్గమైన పదాలతో నా బిడ్డలకు పేర్లు పెట్టింది. నల్లగుంటే కర్రెది అన్నారు, కర్రెక్క అన్నారు, నల్లక్క అన్నారు. పొట్టిగా ఉంటే పొట్టెక్క అన్నారు. రామయ్య అంటే రామిగాడు, ఎల్లవి అంటే ఎల్లిగాడు. ఈ దుర్మార్గమైన పేరు ఇంకా అమ్మాయిలకైతే ఇంకా దూరమైన పేరు. ఆ పేర్లు నేను మహిళలు ఉన్నారు కాబట్టి చెప్పలేను. అవన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప సంస్కృతి బాబాసాహెబ్ అన్నాడు, చరిత్ర మరిచిన వాడు చరిత్ర సృష్టించలేడు. మన బిడ్డలు ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నారు. మీరు ఎప్పుడైనా ఉపగ్రహాల గురించి మాత్రమే విన్నారు. కానీ ఈరోజు కూలీ కడుపులలో పుట్టిన మన బిడ్డలు ఉపగ్రహాలు కూడా ప్రయోగిస్తున్నారు. మిత్రులారా, గట్టిగా చెప్పండి. వస్తుంది అమ్మాయిలు ఇక్కడే కదలాపూర్ మండలం ఇంపలపల్లి గ్రామం శివార్లలో ప్రియదర్శిన అమ్మాయి సిరిసిల్ల ప్రాంతంలో భద్రపల్లి స్కూల్లో చదువుతున్నది. ఆ అమ్మాయి ఈరోజు రాత్రి 2:30 గంటలకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళ సైంటిఫిక్ ఫెసిలిటీలో నాసా శాస్త్రజ్ఞులతో పాటు ఉపగ్రహాన్ని ప్రయోగించిన అమ్మాయి. గట్టిగా చెప్పండి. అలాంటి గొప్ప హీరోలు అండి ఈరోజు బరావత్ పూర్ణ అమెరికాలో ఉన్నది. సాధనపల్లి ఆనంద్ కుమార్ తెలంగాణ అడ్వెంచర్ అకాడమీలో ఉన్నాడు. ఎవరెస్ట్ మీద ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరెస్ట్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన గొప్ప మనిషి ఆనంద్ కుమార్. అలాంటి దర్శనాల సుష్మా, ఇలాంటి గొప్ప బిడ్డలు మన జాతుల్లో పుడుతున్నారు. వాళ్ళందరికీ బస్తీలలో ఫ్లెక్సీ కడతారు. చాలా మంది నాయకులు కడతారు, సంతోషం. కానీ మీరు ఈ బిడ్డల గురించి కూడా ఫ్లెక్సీ కట్టండి. నిన్న మా మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు విద్యార్థులకు పారితోషికాలు ఇస్తుంటే అందులో ఒక అమ్మాయి గోదావరి నుంచి వచ్చింది. వచ్చి సార్ మా డాడీ కూలి పని చేస్తాడు, కానీ నేను ఓపెన్ కాంపిటీషన్ లో గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నానని చెప్పింది అమ్మాయి. ఓపెన్ కాంపిటీషన్ లో గట్టిగా చెప్పండి.
తండ్రి అన్నాడు, తండ్రి తల్లి సార్ దగ్గరికి వచ్చి సార్ మేము చాలా కూలి పని చేస్తాము, కానీ మా బిడ్డలు కూడా రేపు పొద్దున అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ లాంటి గొప్ప హాస్పిటల్ మా పిల్లలు కూడా కడతారు. అలాంటి గొప్ప కళలు కనండి, అదే బాబాసాహెబ్ కోరుకున్నది. ఊకే మనం సినిమాలు టీవీ సీరియల్ ఎన్ని చూస్తారు బయట, ఎన్ని రోజులు గుడిసెలు ఉంటారు, ఎన్ని రోజులు చిన్న చిన్న బస్తీలలో ఉంటారు. అమెరికాకు పోవాలని ఎంతమంది ఉన్నది పేర్లు వచ్చండి, విమానంలో పోవాలని ఎంతమంది ఉన్నది పేర్లు వచ్చండి. బయట విమానం పోవాలని లేదు ఎవరికి, కళలు కూడా కనడానికి భయపడుతున్నారు. విమానంలో పోవాలని ఎంతమందికి కాయాల్సినది చేతులు ఎత్తండి. ఓకే గుడ్. కార్లు నడపాలని ఎంతమంది మహిళలకు కాయాల్సినది చేతులు ఎత్తండి. కార్లు నడపాలని, కార్లలో తిరగాలని ఎంతమంది కాయాల్సినది, ఒక విమానం కొనుక్కోవాలని ఎంతమంది కాయాల్సినది, గట్టిగా చేతులు ఎత్తండి. నా జాతి కళలు కనడానికి కూడా భయపడుతున్నాయి, కళలు కనడానికి భయపడుతున్నాయి. దయచేసి కళలు కనండి, మీ కళలను మీ పిల్లలతో పంచుకోండి. అమ్మాయిలైనా ఒకటి, అబ్బాయిలైనా ఒకటి. నేను ఇంతకుముందే సమాజ వారితో మాట్లాడాను. భయ్ మీరందరూ బాబాసాహెబ్ అన్నారు, హిందూకోటి పిల్లలు, కానీ మా అక్కలందరినీ ఎక్కడైనా కూర్చోబెట్టారు. ఎంతమంది మహిళలతో ఇక్కడ మాట్లాడించారు, అదే కులబద్ద. మా పేరులో పురుషులంతా ఇంపార్టెంట్, మహిళలు కూడా ఎంత ఇంపార్టెంట్. మా ఇళ్లలో మా ప్లేట్ మేమే కట్టుకుంటాం, మహిళలకు ఇవ్వం. మీ దాంట్లో ఎంతమంది ఈ ప్లేట్ మేడ్ కట్టుకుంటారు చెప్పండి అన్నారా? గట్టిగా చేతులెత్తండి. ఈ మీటింగ్ అయిన తర్వాత కడుగలేదు, అదే పంచాయతీ. ఏమైనా బిడ్డ నేను ప్లేట్ కట్టమంట, ప్రార్థిస్తున్నావా ఇక్కడ ఉంది ఈ పంట. వేరే ఇంట్లో ఎవరి ప్లేట్ వాళ్ళే కట్టుకోవాలి. మా ఇంట్లో నా ప్లేట్ నేనే కట్టుకుంటా, మా వైఫ్ ప్లేట్ ఆమెనే కట్టుకుంటాడు, మా కొడుకు ఆయన ప్లేట్ ఆయనే కట్టుకుంటాడు, మా బిడ్డ ప్లేట్ ఆయనే కట్టుకుంటాడు. ఈ రోజున ఉద్యోగస్తుల బాబాసాహెబ్ పుణ్యమాని ₹1 పాకెట్ మనీ కోసం పెట్టిన రోజు నుంచి ఈరోజు 2 లక్షల జీతం తీసుకునే రోజు దాకా నేను వచ్చినాను. నేను ఈరోజు ఈ జీతం తీసుకునే స్థాయికి వచ్చినా, మరి నా బిడ్డకు నా కొడుకు కూడా రిజర్వేషన్ తీసుకోవాలా? లేదు, తీసుకోలేదు. నేను వదిలేసిన రిజర్వేషన్. నాకు అది కావాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో ముక్కులూరు, నీలంపల్లిలో, సర్వాయిపేటలో, పంకెలలో, పరిమలలో, ఆరెంజలో, మల్లారంలో, రామాయపల్లిలో ఎంతో పేదరికులు నా బిడ్డలు ఉన్నారు. రాజనేడిలో, రాణాపూర్లో, రామరావుపల్లిలో నా బిడ్డలు ఎంతో మంది పేదరికులు. వాళ్ళు కావాలి, వాళ్ళ రిజర్వేషన్ కావాలి. నేను ఐఏఎస్ ఐపీఎస్ మళ్ళీ నేను కూడా రిజర్వేషన్ ఇస్తుంటే వాళ్ళు ఎప్పుడు పేదలకే ఉంటాడు. డబ్బులో నాకు రిజర్వేషన్ వద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు వద్దు రిజర్వేషన్, ఏదో మా పార్టీ ఇద్దరు కలిసి. అలాంటి గొప్ప సంస్కృతి అనేది మన ఇళ్ళకి రావాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇళ్ళకి పోయి దయచేసి భార్య భర్త అందరు కూర్చొని మాట్లాడండి. మార్చి 15వ తారీఖు నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు మనకు పవిత్ర మాసము. మన మహనీయుడు కాంచీరాం పుట్టినరోజు మార్చి 15, ఏప్రిల్ 14 మన దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు. ఈ పవిత్ర మాసంలో సేవలుగా మనమందరం లిక్కర్ ముట్టుకోకూడదు, చదువుతూనే ఉండాలి. గుట్కా తప్పాకి ఏముండదు. పుస్తకాలు ఎన్ని వీలైతే చదవాలి, పిల్లలతో కలిసి చదివించాలి. మనకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పాలి, 10 మందికి సహాయం చేసే ప్రయత్నం చేయాలి. మేము ఒక బీర్ విద్యాన్ని పెట్టాం. ప్రతిరోజు మా ఇంట్లో ఒక గల పెట్టి ఉంటుంది, అందులో డబ్బులు వేస్తూనే ఉంటాం. ఏప్రిల్ 14వ తారీఖు నాడు అందరం కలిసి ఆ డబ్బులను తీసుకొచ్చి పోస్తాము. మా భూమి సమావేశంలో అందులో ₹1,00,00,000 అయితే ₹1,00,00,000, ₹1,00,000 అయితే ₹1,00,000 అవన్నీ కూడా పేద విద్యార్థులకు విరాళంగా ఇస్తాము. నిన్నటికి నిన్న జ్యోత్స్న ఒక అమ్మాయి కర్నూలు హైదరాబాద్ రాగానే తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతారు. అమ్మాయి అనాథ, ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అనాథ బిడ్డ ఢిల్లీ యూనివర్సిటీ సీట్ వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్లో పోతారు. ఆ బిడ్డ ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో టాపర్ అయింది. టాపర్. కానీ ఆ బిడ్డకు ఒక ల్యాప్టాప్ కావాలి. మా జీరో నెట్వర్క్లో ఒక మెసేజ్ పెడితే, సార్ నాకు ల్యాప్టాప్ కావాలి, కొంత డబ్బు మీరు ఇవ్వమని అడుగుతాను. డబ్బులు వాడికి నాకు తల్లిదండ్రులు లేదు సార్, నాకు ఇచ్చినంత ఒక జ్ఞానము, బాబాసాహెబ్ చూపించిన మార్గము, నాకు ఒక ల్యాప్టాప్ కావాలంటే 5 నిమిషాల్లోనే ₹60,000 ల్యాప్టాప్ తీసుకొచ్చింది. అలాంటి ఒక గొప్ప సంస్కృతిని స్వేరోలిజం ఈరోజు మన ఇళ్లలో తీసుకొస్తుంది.
జరుగుతుంది. దీక్ష సమయంలో దయచేసి మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు దీక్ష పాటించండి. వేరోయిజం అంటే ఏ సంఘానికి వ్యతిరేకంగా ఇలాంటి సంఘాలు అన్నింటి కూడా కలుపుకొనిపోయి ఒక గొప్ప సంస్కృతి మీరు తీసుకుంటుంది. చెప్పులు ఉంటే చేతులతోనే చరిత్రలు కూడా తిరిగి రాయాలనుకుంటున్నారా? కళ్ళు కాదు, మనకు కావాల్సింది కళ్ళు కాదు, కంప్యూటర్లు కావాలి. లిక్కర్ కాదు, లైబ్రరీలు కావాలి. లిక్కర్ కాదు, లైబ్రరీ. ఇంతకుముందే సమాజ వారు చాలా చక్కటి మాట చెప్పిండ్రు. దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. లిక్కరేని సహకారంతో ఒక గొప్ప విజ్ఞాన కేంద్రం నిర్మిద్దాం అనుకుంటున్నాం. చాలా చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు దేశానికి లక్షల మంది కావాలి, మిత్రులారా, లక్షల మంది కావాలి. సో లిక్కర్ కాదు, లైబ్రరీలు కావాలి. బీర్లు కాదు, మనకు బుక్కులు కావాలి. ఏం కావాలి? గట్టిగా చెప్పండి. బుక్కులు. లిక్కర్ కాదు, లైబ్రరీలు కావాలి. బీర్లు కాదు, బుక్కులు కావాలి. డబ్బులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి. మనం అందరం కూడా అలాంటి ఒక గొప్ప సంస్కృతిని గోదావరిని కేంద్రంగా తీసుకొని నిర్మిస్తారని కోరుకుంటూ, మరి నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన అవ్వలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, బాబులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది కేవలం చప్పట్లతో ఆపకండి, చప్పట్లతో ఆపకండి, ఆచరణలో చూపించండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత ఇంటికి పోయి భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడి, అన్న అక్క చెల్లి అందరూ కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులు ఈ కోసం చదువుతూనే మన కోసకి మార్గం అయిపోతుంది. ఇక్కడ నుండి మనం గొప్ప కార్పొరేషన్లకు, గొప్ప గొప్ప ప్రపంచం మనం చూడాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకొని ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఒక పాఠశాలగా మార్చండి, ఈ బస్సు ఒక గ్రంథాలయంగా మార్చండి. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా జై చెప్తూ జై